హాయ్ అండి. ప్రేమంటారా 35వ భాగం వినండి. అవన్నీ వదిలేయ్, నువ్వు వెళ్ళు క్లాస్‌కి అన్నాడు ఆదిత్య. వెళ్ళనంటే వెళ్ళను. నాకు వాళ్ళ మొఖం చూడాలని లేదు అంది అలేఖ్య. అక్షర ప్లేస్‌లో ఉండి ఆలోచించు. అప్పుడు కూడా తను రాంగ్ అనిపిస్తే తనతో మాట్లాడకు అన్నాడు. మౌనంగా ఉండిపోయింది అలేఖ్య. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు అన్నాడు ఆదిత్య. క్లాసు అవుతూ ఉంటుంది, మధ్యలో రానివ్వరు అంది అలేఖ్య. నవ్వేశాడు ఆదిత్య. నవ్వకు. నిన్నెవరైనా ఏమన్నా అంటే నాకు నచ్చదు. అది మంచా చెడా కూడా ఆలోచించను అంది అలేఖ్య. మీ అన్నా చెల్లెళ్ళ ప్రేమ బాగుంది. ఇన్ని మాటలు అన్నదాన్ని ఊరికే వదిలేస్తావా అన్నాడు ఆదిత్య ఫ్రెండ్ శంకర్. మనం ఏదైనా చేయాలనుకుంటే ముందు అమ్మాయి మీద కాదురా, అమ్మాయిలను అడ్డం పెట్టుకుని నన్ను ఏదో సాధిద్దామని వచ్చాడు చూడు, వాడి సంగతి చూడాలి అన్నాడు ఆదిత్య. డాడీతో చెప్తానుండు నీ పని. గొడవలకు వెళ్ళొద్దన్నారా నిన్ను అంది అలేఖ్య. పని కట్టుకుని గొడవ తెచ్చుకోవద్దు అన్నారు. అంతేకాని వాడొస్తే చూస్తూ ఊరుకోమనలేదు అన్నాడు ఆదిత్య. నువ్వేం చెయ్యక్కర్లేదు. అక్షరనే తను చెప్పాలనుకున్న బుద్ధి చెప్పింది. దానికి వాడు భయపడుతూనే ఉంటాడు. నువ్వెక్కడొచ్చి కొడతావా అనే భయం కూడా ఉంటుంది వాడికి అంది అలేఖ్య. ఇప్పుడు మనం ఏం అనలేదనుకో, ఇంకోసారి భయం ఉండదు. వీడేం చేస్తాడులే అనిపిస్తుంది వాడికి అన్నాడు ఆదిత్య. అది నిజమే, కానీ ఎక్కువ గొడవ పడకు వాడితో. పద, నేను వస్తాను నీతో అంది. నువ్వెందుకే గొడవల్లోకి? నన్ను వెళ్ళొద్దని నువ్వు వస్తావా గొడవలకి అన్నాడు ఆదిత్య. మీరే కొట్టుకుంటారో అని భయం నాకు అంది. ఏం కాదులే కానీ క్లాస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, వెళ్ళు అన్నాడు. జాగ్రత్తరా అన్నయ్య అంటూ వెళ్ళింది. అలేఖ్య క్లాస్కి వెళ్తుంటే లెక్చరర్ ఎదురొచ్చారు. ఈరోజు క్లాస్కి రాలేదా అని అడిగారు. సార్ అంటూ మౌనంగా ఉండిపోయింది. మీ అన్నతో చేరి గొడవలకు దిగుతున్నావా? నువ్వు ముందు చదువుపై కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నారు. మేం గొడవలకు వెళ్ళలేదు సార్, వాడే వచ్చి అని చెప్పబోతుంటే, చాలు, నాకు మీ అన్న గురించి తెలుసు కానీ వెళ్ళు క్లాస్కి అన్నారు. అందరూ అన్నననేవాళ్లే అనుకుంది మనసులో. మాట్లాడకుండా క్లాసులోకి వెళ్ళింది. ఎప్పుడూ అక్షర పక్కనే కూర్చుంటుంది అలేఖ్య. ఈరోజు అటొకరు ఇటొకరు కూర్చున్నారు. గ్రీష్మ, సాహితి. దగ్గరికి వెళ్ళి, సాహితి, కొంచెం అక్షరతో మాట్లాడాలి అంది. మాట్లాడు, దానికి నా పర్మిషన్ ఎందుకు అంది సాహితి. కామెడీ చెయ్యకు, నవ్వు రావట్లేదు. కానీ నువ్వు అటు వెళ్ళు. నేను అక్షర పక్కనే కూర్చుంటాను, తనతో మాట్లాడాలి అంది. లేచి వెళ్ళి వెనక రోలో కూర్చుంది సాహితి. సారీ అక్షర అంది అలేఖ్య. నువ్వెందుకు చెప్తున్నావు సారీ? నీకు నాకు ఏం లేదు, మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ అంది అక్షర. థ్యాంక్స్ అంది అలేఖ్య. మీరు ఫ్రెండ్స్ అయితే మరి నేనెవరంట, జరగండి అంటూ జరిపి అలేఖ్య పక్కన కూర్చుంది సాహితి. లెక్చరర్ ఎవరూ రాలేదు. ఒక్కొక్కరే లేచి బయటికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు నలుగురు కూడా వచ్చేశారు బయటికి. క్యాంటీన్ వైపు వెళ్తుంటే ఆదిత్య తన ఫ్రెండ్స్తో ఎదురొచ్చారు. సారీ అక్షర, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు అన్నాడు ఆదిత్య. ఇట్స్ ఓకే, నేను మనసులో ఏది ఉంచుకోను. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీదే చెప్పేస్తాను అంది అక్షర. కానీ నాకు వాడు అన్నయ్య కదా, ప్లీజ్ నా ముందు తిట్టకు అంది అలేఖ్య. అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడా అంది అక్షు. అందరూ నవ్వుకున్నారు. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి, కోపాలు తాపాలు వద్దు అంది అలేఖ్య. నచ్చని పనులు చేస్తే అడ్జస్ట్ అవ్వలేముగా, వస్తాయి కోపాలు. సారీలతో వాటిని వదిలించుకుని మళ్ళీ కలిసిపోవడమే అంది గ్రీష్మ. ఆదిత్య వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నలుగురు క్యాంటీన్కి వెళ్ళారు. అక్కడ సౌజన్య షాపింగ్కి బయలుదేరి అన్ని షాపులు తిరుగుతోంది. ఎక్కడా కనిపించట్లేదు వాళ్ళు. ఎగ్జిబిషన్ జరుగుతోంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దామని అక్కడికి వెళ్ళింది. అక్కడ కనిపించారు దుర్గా, ప్రియ ఇద్దరు. కార్పెట్స్ పరిశీలిస్తున్నారు. వారిని చూసిన ఆనందంలో దగ్గరికి వెళ్ళి, ఇక్కడున్నారా? నేను మీరు ఎక్కడున్నారోనని అన్ని షాపుల్లో వెతుకుతున్నాను అంది సౌజన్య. ఎందుకు వెతకడం, ఇంటికి రావాల్సిందిగా అంది ప్రియ. చేసిన తప్పు అర్థమైంది. అలా కాదు, ఎగ్జిబిషన్ పెద్దది కదా, మీరు వచ్చి ఉంటారు, చూడడానికి వచ్చి ఉంటారు అని చూస్తున్నాను అంది తడబడుతూ. మేము ఈరోజే వచ్చాం, కుదరలేదు అంది దుర్గా. ఎలా ఉన్నాడు మీ క్రిష్, ఏమైనా తెలిసిందా అని అడిగింది సౌజన్య. మీ అమ్మాయి కూడా అక్కడే ఉంది కదా, తను చెప్పలేదా? అడగండి, తను ఎదురుగా ఉంది కదా, క్లియర్గా చెప్తుంది ఎలా ఉన్నాడో అంది ప్రియ. దుర్గా టాపిక్ డైవర్ట్ చేస్తూ, మీరు ఏం కొన్నారు అంది.
ఇక్కడ అన్నీ బోరుగా ఉన్నాయి కానీ ఇంకో షాప్కి వెళ్దాం అంది ప్రియ. ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇలా కాదు, ఇంకా తెలివిగా ప్రవర్తించాలి అనుకుంది సౌజన్య. వీళ్ళకంటే ముందుగా వెళ్ళి ఒక షాపులో వస్తువులను దీక్షగా చూస్తోంది. వాళ్ళిద్దరినూ తను చూసుకోలేదు అన్నట్టు మేనేజ్ చేస్తోంది. అనుకోకుండా చూసినట్టు చూస్తూ, అరే మీరు ఇక్కడికి వచ్చారా అంది సౌజన్య. అవునండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంది ప్రియ. ఆహా, అలా కాదు, ఊరికే అన్నాను అంది సౌజన్య. ఏంటి విషయం చెప్పండి, నాతో మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగింది ప్రియ. ఏం లేదు, ఎందుకు అలా అడిగారు అంది సౌజన్య. ఏమో, మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించింది. నా నుండి ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని అంది ప్రియ. అలాంటిది ఏం లేదు, పిల్లలిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు కదా, మీరు కనిపిస్తే పలకరించానంతే అంది సౌజన్య. అలా అయితే ఓకే, మరి మేము వెళ్తున్నాం అంది ప్రియ. మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరు వెళ్ళిపోయారు. ప్రొద్దుటి నుండి కాళ్ళు అరిగేలా షాపు తిరుగుతుంటే వీళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. జరిగింది నీలుకి ఎలా చెప్పడం? ఇప్పుడు ఈ విషయం నీలుతో చెప్తే దగ్గరగా ఉంటే చంపేస్తుంది అనుకుంది సౌజన్య. ఏమిటి ఈవిడ ప్రవర్తన, ఎప్పుడూ వింతగానే ఉంటుంది అంది దుర్గ. నేను చెప్పనా, కూతురు చెప్పుంటుంది వాళ్ళతో స్నేహం పెంచుకో అని. అందుకే ఎన్ని పాటలు పడిందో చూసావా అంది ప్రియా నవ్వుతూ. అంటే ఈవిడకు కూడా మన పిచ్చి తెలిసిపోయిందా? మనం షాపింగ్లోనే దొరుకుతామని వెతుక్కుంటూ వచ్చేసింది అంది దుర్గ. ఈ మ్యాటర్ లీక్ చేసామనుకో అందరూ ఆడేసుకుంటారు మనల్ని అంది ప్రియ. మనకేం తెలీదు, ఆవిడ మనల్ని కలవలేదంతే అంది దుర్గా నవ్వుతూ. క్రిష్ దగ్గర జో కౌశిక్కి ఫోన్ చేసి వేస్తాను అంది. వేసిందా అని అడిగింది. చెప్పాడు కానీ 50 కాకుండా ఇంకో 10 వేసినట్టు చెప్పలేదు. నా అకౌంట్కి పంపు, నీకేమైనా కావాలా? కావాలంటే 1000 లేదా 2000 తీసుకో అంది. ఎందుకు, నాకు అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు వస్తావు కదా అన్నాడు. ఓ మై లవ్లీ క్యూట్ అంది. సరే ఇప్పుడే వేస్తా ఉండు అని ఫోన్ కాల్ కట్ చేశాడు. ఇంత చేస్తే 1000 2000 తీసుకోమంటావా? నీళ్ళు అడగకుండానే 10,000 ఇచ్చింది. తన కోసం చేస్తే ప్రతి నెల ఇలాగే ఉంటుందేమో. తనని మంచి చేసుకోవడం ఎంతైనా అవసరం ఇప్పుడు అనుకున్నాడు కౌశిక్. నీలుకి కాల్ చేశాడు. జోకి ట్రాన్స్ఫర్ చేశానండి, మీరు చెప్పినట్టు 50 వేశాను. థ్యాంక్ యూ సో మచ్ నీలు గారు అన్నాడు. ఏంటి మర్యాద పెరిగింది, మళ్ళీ ఏదైనా ప్లాన్ వేశారా ఇద్దరు అంది నీలు. ఏ పని చేసినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తాను, నన్ను నమ్మచ్చు మీరు అన్నాడు కౌశిక్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.